మల్టీ స్టార్స్ నటించిన భైరవం మూవీ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. ఇక మూవీ స్టోరీలోకి వస్తే మాత్రం స్టోరీ, ఆ ఎలివేషన్స్ అన్ని స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అద్భుతంగా ఉన్నాయి. సో ఒక్కసారి మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక సో మనకి ఆ ఎలివేషన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి చాలా బాగుంది. ముగ్గురికి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చినట్టే మనకి మంచు మనోజ్ గారు కానివ్వండి, నారా రోహిత్ గారు కానివ్వండి కొంచెం బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది సినిమాలకి. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ మామూలుగా లేదని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు సినిమాల్లో మంచి స్నేహితులు, మంచి ఇద్దరు మంచు మనోజ్, అదేవిధంగా నారా రోహిత్ గారు అయితే మంచి మంచి స్నేహితులని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంకా నమ్మిన బంటు అనుకుంటూ చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ అసలు ఒక్కరికి మించి ఒకరు చేశారు, బ్లడ్ పెట్టేశారని అయితే చెప్పొచ్చు. ఇక క్యారెక్టర్ అదేవిధంగా స్టోరీ విషయంలోకి వస్తే మాత్రం స్టోరీ మొత్తం రివీల్ చేయొద్దు కాబట్టి స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది. వన్ వర్డ్లో చెప్పాలంటే ఒక గుడి ఆస్తిపత్రాల కోసం అయితే ఇదంతా స్టోరీ అయితే ఉంటుంది. అందులో కొంచెం మనోజ్ గారు విలన్ కమ్ ఆయన మంచి హీరో లాగా అయితే కంబ్యాక్ అయితే ఇస్తాడు మనకి ఈ మూవీలో. అయితే ఆ క్యారెక్టర్ కూడా మెయిన్ ఏంటంటే మంచు మనోజ్ గారు ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అండ్ అదేవిధంగా మంచు మనోజ్ గారి ఏవైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ మాత్రం అసలు థియేటర్ అంతా ఇంకా దద్దరిల్లిపోయిందని అయితే చెప్పొచ్చు. ఒక్కసారి ముగ్గురు ఒకే స్క్రీన్ మీద ఒకేసారి కనిపించినప్పుడు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని అయితే అనుకోవచ్చు. అదేవిధంగా స్టోరీ పరంగా, ఎలివేషన్స్ పరంగా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. కానీ కొన్ని సీన్స్ మాత్రం ఇంకా నెగటివ్ ఇందులో ఏమున్నాయని మాట్లాడుకుంటే కనుక కొన్ని సీన్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర కొంచెం నెగటివ్ అయితే అనిపిస్తుంది. కానీ అయినప్పటికీ మాత్రం నెగటివ్ రాకుండా అంటే అక్కడ బోరింగ్ కొట్టకుండా ఆ బోరింగ్ని కవర్ చేసేందుకైతే కొంచెం ఆ ఎలివేషన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే ఇవన్నీ కవర్ చేయడం అయితే జరిగింది. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. అదేవిధంగా ముగ్గురు స్నేహితులుగా అసలు ఇంకా ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కడ ఉండదేమో అన్నట్లు అంత బాగుంటుంది ఫ్రెండ్షిప్ కూడా. కానీ లాస్ట్కి అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే అసలు బాగోదు, ఊహించలేని ట్విస్ట్. అది కూడా మంచు మనోజ్కి, నారా రోహిత్కి మధ్యలో జరుగుతుంది. సో ఆ ట్విస్ట్ మాత్రం మీరు చూస్తే ఇంకా అప్పుడు కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అవ్వాల్సిందే. అలాంటి ట్విస్ట్ అయితే ఉంటుంది, అస్సలు ఊహించలేరు. సో ట్రైలర్కి మూవీకి మాత్రం కొంచెం చాలా డిఫరెంట్ అయితే ఉందనుకోవచ్చు. మనం ఒక ట్రైలర్లో చూసినట్లయితే కనుక మంచి అసలు ఒక నెక్స్ట్ లెవెల్గా వెళ్తుంది అనుకున్న మూవీ, కానీ ట్విస్ట్లో మాత్రం కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతాము. అది ఎందుకనేది అయితే మూవీ చూస్తేనే అర్థమవుతుంది. స్టోరీ పరంగా కానివ్వండి, ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అంటే మనకి ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, డ్రామా కానివ్వండి చాలా అద్భుతంగా ఉందనుకోవచ్చు. అదేవిధంగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా తన క్యారెక్టర్కి తను న్యాయం చేసిందని అయితే చెప్పొచ్చు. ఒక మంచి పల్లెటూరి అమ్మాయి లాగా చాలా బాగుందని అయితే అనుకోవచ్చు. అండ్ మనకి ఓవరాల్గా మూవీ మాత్రం నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 5కి 3.5 అయితే ఇస్తాను. అందరికీ నమస్కారం. భైరవ్ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నారా వారు అయితే నాణ్యంగా చేసుకెళ్ళారు, మంచు వారు అయితే మడతడేశారు, బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఒక గుడి ఆస్తిని కాపాడటం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది. ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగా 100% న్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు సినిమాతో. ఓవరాల్గా ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది నాకైతే. చించబడేడు సినిమా సూపర్ అండి. బయట ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అయితే ఈ సినిమా అయితే ఉంది. కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరవ్ అనే సినిమా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. శంకర్ గారు అమ్మాయి హీరోయిన్ ఎంత క్యూట్గా అయితే బెల్లం గారిని పిలిచిందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది. చాలా బాగుంది, సూపర్ అండి. సినిమా అంటేనే చెప్తున్నాను కదా, ఇక లాస్ట్ బయట అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది. ఇరగొట్టాడు బట్టి బెల్లం గారు అయితే ఎక్కడా కూడా తగ్గలేదు. క్యారెక్టర్ పరంగా 100% ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు. రోహిత్ గారు కానివ్వండి, మనోజ్ అన్న కానివ్వండి, సాయి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇరగొట్టాడు బట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 3 వరకు అయితే అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది, కంటెంట్, కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ విషయం బ్యాక్గ్రౌండ్ అండి, ఫైట్స్, మ్యూజిక్ ఇరగొట్టాడు అబ్బా ఎక్కడ కూడా. బెల్లం గారి క్యారెక్టర్, మన రోహిత్ అన్న అయితే పర్ఫార్మెన్స్, మంచు గారు అయితే ఇరగొట్టారు బట్టి ఇంకా మంచి హిట్ అనేది అనుకోవచ్చు. కంబ్యాక్ చెప్తున్నాను కదా, ఒక మెట్టు కదా 2 మెట్లు ఎక్కారు. ఈ ముగ్గురు కూడా చాలా రోజులు పెట్టి ఒక సరైన హిట్ లేదు, కానీ ఈ భైరవ్ సినిమా ఒక లైఫ్ ఇచ్చింది అనుకోవచ్చు. చాలా అందంగా తీశారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, భైరవం బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎక్కడ ఏ స్ట్రైక్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఎలా రివీల్ చేయాలి, ఎవ్రీథింగ్ చాలా బాగా కేర్ చేసుకున్నారు.
సాయి శ్రీనివాస్ గారు. ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. సో మిగతా ఇద్దరిది ప్యారల్గా నడుస్తుంటుంది, బట్ మనకు లాస్ట్ వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు డైరెక్టర్. సూపర్ సార్, ఆయన ఇరగ్గొట్టేశారు, సూపర్ ఇరగ్గొట్టేశారు. ముగ్గురు నారా రోహిత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మనోజ్ గారి ఆ పర్ఫార్మెన్స్ కానీ, సాయి శ్రీనివాస్ గారు అండర్ ప్లే చేస్తూ ఒక ప్యాసివ్లోంచి యాక్టివ్ క్యారెక్టర్గా టర్న్ అవడం కానీ అదర్ కొట్టేశారు. నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగా న్యాయం చేశారు. Yeah. నేను తమిళ్ చూడలేదు యాక్చువల్లీ, నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, తమిళ్లో చూస్తాను సరే. సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ 4/5. అన్న నిజంగా చెప్తున్నా, భైరవ సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి, ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే భైరవ టైటిల్ ఎలా పెట్టిండో, టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా చేసిండు. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, స్క్రీన్ ప్లే తీసుకో, డైరెక్షన్ తీసుకో, ప్రతిదీ హైలైట్ చేసిన సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్. ఇక్కడ మ్యూజిక్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు దేవి శ్రీ ప్రసాద్ మనుషులు ఎలా కొట్టిండో అలా కొట్టిండు. సినిమా అంతా బాగుంది, మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గలేదు, అంతా హైలైట్ ఉంది. మేము చెప్పాలంటే మనోజ్ గారు యాక్టింగ్ లో హ్యాట్సాప్ సార్. యాక్టింగ్ కి ఫిజా అయిపోతారు ఎవరైనా. ముగ్గురు స్క్రీన్ ప్లే, డైరెక్టర్, హీరో, డైరెక్టర్ గారు ముగ్గురికి సమానం చూపించారు. ఒకరు తక్కువ కాదు, ఒకరు కాదు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మెయిన్ బెల్లంకొండ సాయి గారికి ప్లస్ పాయింట్, అంటే ఆయనకి ఎక్కడ తగ్గుతుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. ఒక అంత యాక్టింగ్ ఇరుగా తీసేసిండు. అంత యాక్టింగ్ చేసినా కూడా మళ్ళీ అంత సింపుల్గా ఉంటాడైనా. నిజంగా చెప్తున్నా, నువ్వు వరల్డ్లో రికార్డులో మళ్ళీ ఒక కమల్ హాసన్ తర్వాత, మళ్ళీ ఒక విక్రమ్ తర్వాత యాక్టింగ్ అనేది ఇలా చేయాలో, మళ్ళీ అల్లు అర్జున్ గారు చూసినాం, తర్వాత మళ్ళీ నిన్ను చూసిన యాక్టింగ్లా అంతా బాగా చేసినావు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది ఒక సినిమా మాత్రం ముగ్గురికి ఒక నిలిచిపోతుంది సినిమా ఎప్పటికైనా. ఈ సినిమా సక్సెస్ఫుల్ కూడా మీటింగ్ చెప్పిన సాయి ధర్మ సారీ మన బెల్లంకొండ సాయి గారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పారు. సార్ కంగ్రాచులేషన్ సార్, నీ గుణం ఎంత బాగుందో, నీ హార్ట్ ఎంత బాగుందో, సినిమా కూడా అంత బాగా వచ్చింది మీది. ఇది బ్లాక్ బస్టర్, గాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. సూపర్. నారా రోహిత్ గారికి కావచ్చు, మంచి మనోజ్ గారికి కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు. ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచి మనోజ్ క్యారెక్టరేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇంకా మనోడు మాట్లాడితే, మంచి మనోజ్ మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్ సూపర్ అనమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మాట్లాడితే ఇంటర్వెల్లో, క్లైమాక్స్ లో మాత్రం నిజంగా ఒక కాతేరము గంగంతలు చూపించారు అనమాట. అండ్ తాండవం చూపించారు యాక్టింగ్ లో మాత్రం. నిజంగా సూపర్ అనమాట. యాక్టింగ్ మాత్రం ఈ పర్ఫార్మెన్స్ చేయగలడా మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం, బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్గా ఉంది అనిపించిన, డ్యాన్సులు బాగున్నాయి. మన అతిథి రావ శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోను, ఆ డ్యాన్సులో మాత్రం ఇంకో సాయిపాలమే గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. ఏదైనా అంటే దీన్ని తమిళ్లో చూడలేదన్నా, తెలుగులోనే చూశాను. తమిళ్లో నాకు తెలియదు కూడా తెలియదు ఈ సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్గా చెప్పుకొచ్చాను. మరి ఏమన్నా మార్పు లేదు మనకు తెలియదు కానీ, బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న, ముగ్గురికి కంబ్యాక్ అన్న. అంటే కంబ్యాక్ అంతే, కలెక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి. బట్ మంచి మనోజ్ గారి క్యారెక్టరేషన్, ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాయిస్తో నిజంగా గూస్ బంప్స్. స్టోరీ రొటీన్గా ఉందన్న, బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మాయ చేసింది అనుకోవచ్చు అంతే. స్టోరీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు, మంచి మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనం కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి విజిల్ వేస్తాం అనమాట. అంత పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ముగ్గురు కాంబినేషన్, ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ ఇచ్చారు. బట్ కాకపోతే లాస్ట్కి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ చేశారు, ఎందుకంటే హీరో అతను కాబట్టి. సో ముగ్గురికి సమానమైన రోల్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా. లాస్ట్ అరగంట మాత్రం శ్రీనివాస్ గారు విశ్వతాండం చూస్తారు అంతే ఇంటర్వెల్. ఓవరాల్గా అయితే రేటింగ్ వదిలేనా, ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే భైరవం సినిమా కోసం ఒకసారి అయితే, ముగ్గురు కోసం ఒకసారి చూడొచ్చు.